చంద్రబాబు నాయుడు కడపలో మహిళలకు ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశం ఇవ్వడం ఎంతో పెద్ద విషయం అయితే గత 8 నెలల నుంచి కడపలో ఎన్ని సమస్యలు ఎదుర్కొని పోరాటం చేసి నిలబడటం ప్రజలందరికీ తెలుసునని టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి పేర్కొన్నారు. కడప నగరంలోని గోకుల్ సర్కిల్ వద్ద కడప టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి మాధవిరెడ్డి, టీడీపీ పాలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఎన్నికల పబ్లిక్ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. కడపలో అధికార పార్టీ నాయకులు ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు చేసినా కూడా వెనక్కి తగ్గకుండా నిలబడ్డానని అన్నారు. గత 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యేగా ఉన్న అంజద్ బాషా కడపను ఏం చేశారో ప్రజలందరూ నిలదీయాలన్నారు. అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాల్సిన కడపను అవినీతికి, అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చారన్నారు. రాబోయే ఎన్నికల్లో కడప ప్రజలందరూ టీడీపీ పార్టీకి ఓట్లు వేసి గెలిపించాలన్నారు. ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు కడప లాంటి నియోజకవర్గంలో మహిళలకు అవకాశం ఇవ్వడం అనేది పెద్ద విషయం అయితే ఈ 8 నెలలు ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కొని, ఎన్ని సమస్యలను ఎదుర్కొని ఇక్కడ పోరాటం చేయవలసి వస్తుందో మీ అందరి కళ్ళ ముందు విదితమే, మీ అందరి సాక్ష్యమే. ఈరోజు ఇక్కడ ఎన్నో అవమానాలు, ఎన్నో మాటలు, ఎన్నో బాధలు పడ్డా కూడా ఇక్కడ మహిళల కోసం వెనక్కి తగ్గకుండా ముందుకు రావాలనుకున్నాం. ముందుకు వద్దామా? ఈరోజు కడపలో ఎండలు ఎట్టున్నాయమ్మా? చాలా ఎండలున్నాయి. ఎండలు ఎట్టున్నాయంటే ఇంట్లో కూర్చుంటే కూడా కూర్చోలేని పరిస్థితికి ఈరోజు ఎండలున్నాయి. అంతేకాకుండా కడప నియోజకవర్గంలో ప్రజలు కూడా అంతే మండుతున్నారు, ఎండల కంటే ఎక్కువ మండుతున్నారు. ఈరోజు ఇక్కడ 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అయ్యాము, మేము గెలిచాము, మీకేం తెలుసు? మీరు సర్పంచ్ అయ్యారా, కార్పొరేటర్ అయ్యారా, వార్డు మెంబర్ అయ్యారా అనుకున్న వాళ్ళు ఏం సాధించారనేది ఈరోజు మీరందరూ ప్రశ్నించాలా? అధికారంలో ఉన్న నాయకుడు తన జేబులు నింపుకున్నాడు కానీ మనకేమన్నా చేశారా? అక్కడ చూడండి కాలువలు, ఇక్కడికి కరెక్ట్ 100 మీటర్ల దూరంలో ఉంటాడు. ఆ కాలువ చూడండి, ఆ కాలువలు రిపేర్ చేయించుకోలేదు, తన సందులో మురికి క్లీన్ చేయించుకోలేదు. కానీ నేను 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటాడు. మండదా? మరి మండుతుందా లేదా? ఏమక్క మండుతుందా లేదా? అభివృద్ధికి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చాల్సిన కడపనే అవినీతి, అక్రమాలు, కబ్జాలు, గూండాగిరి, దౌర్జన్యాలకి కేర్ ఆఫ్ అడ్రస్ గా మార్చినారు. ఇక్కడ గెలిచిన వాళ్ళు మళ్ళా అంటారు మేము 10 సంవత్సరాల నుంచి ఎమ్మెల్యే అంటారు. ఏమక్క మండదా? వారికి దక్కిన మంత్రి పదవి హోదాని కడప ప్రజల సంక్షేమం కోసం కాకుండా తన ఆస్తులు, తన బంధువుల ఆస్తులు, అనుచరుల ఆస్తులు పెంచుకోవడానికి ప్రయత్నం చేసినారు. కానీ కడపకేమన్నా చేసినారా? ఈ సందులో మొత్తం రోడ్ వైడనింగ్ పేరు చెప్పి ఎంతో మంది ఆస్తులను కొట్టేసినారు. ఎంతమందికి ఇక్కడ నష్టపరిహారం ఇచ్చినారనేది మనం ప్రశ్నించుకోవాలా? ఇక్కడ నష్టపోయిన వాళ్ళు ప్రశ్నించాలా? ఈరోజు రోడ్లు మరిచారు, విద్య మరిచారు, వైద్యాన్ని మరిచారు, నిర్లక్ష్యం చేశారు, సంక్షేమాన్ని గాలి కొదిలేశారు, పారిశుద్ధ్యాన్ని పట్టించుకోలేదు. మన పక్కనే అక్కడే ఉంది పారిశుద్ధ్యం ఎట్టుందో. ఈసారి అంటారు కడపలో ఇరుకు రోడ్లు ఉన్నాయి కాబట్టి మేమేం చేయలేమంటారు. ఇరుకు రోడ్లు ఉంటే ఇరుకులో మురికిలో ఉండాలా? మీరే సమాధానం చెప్పాలా? ఇరుకులో మురికిలో ఉండాలా? ఏమ్మా సమాధానం చెప్పండి. ఉండాలా? మనము మురికిలో ఉందామా? లేదంటే లేదు అని చెప్పండి. ఎట్టని చేదు మురికిలో ఉన్నాము. 2024లో ఉన్నాం. మనకు కూడా శుభ్రమైన వాతావరణము, క్లీన్ ఎన్విరాన్మెంట్ కావాలా, పరిశుభ్రమైన వాతావరణం కావాలా. లేకపోతే దోమలు వచ్చి మనకు జబ్బులు చేసి మన పిల్లోళ్ళు, భార్యలు, భర్తలు ఆరోగ్యం పాడైపోతే వేల రూపాయల డబ్బులు హాస్పిటల్ ఖర్చు పెట్టుకొని మనం సంపాదించుకున్న డబ్బులు అర్ధం భాగము వైద్యం కోసం ఖర్చు పెట్టుకునే పరిస్థితి ఈ కడప నగరంలో ఉంది. ఈరోజు గాంజాయితో కడపను ముంచెత్తారు. ఎవరు దీనికి కారణం? ఎవరు కారణం? ఈరోజు హజ్ హౌస్ ని నాశనం చేశారు. ఎవరు దీనికి కారణం? మన పిల్లల భవిష్యత్తును నాశనం చేశారు. ఫీజు రియంబర్స్మెంట్ అన్నారు, బటన్ నొక్కాడన్నాడు, వచ్చినారా ఫీజు రియంబర్స్మెంట్? వసతి దీవెన 20,000 అన్నాడు, వచ్చిందా? ఎంత వచ్చింది? 10,000 వచ్చింది. అది 2 సార్లు నొక్కితే ఒకసారి వస్తుంది, ఒకసారి రాదు. అలాగనే
గాంజా పెడ్లర్స్ ని అరెస్ట్ చేస్తే అర్ధ గంటలో వాళ్ళను వదిలించుకొని పోతారు మన నాయకులు, మన పెత్తందారులు. ఈరోజు ఎంతో మంది తల్లులు వాళ్ళ పిల్లలు గాంజాకు అలవాటు పడిపోతే బాధపడుతున్నారు, ఎంతనో అవస్థలు పడతా ఉన్నారు. ఈరోజు మొన్ననే 2 నెలల క్రితము मोचमपेट దగ్గర गांजा 3 सेकंड दबा दो, ऐसा लाइट आएगा, बीप साउंड आएगा, आने तक खत्म होने तक तैर के आ जाओ और उसमें साइकिल का निशान के ऊपर दबाना, 3 नंबर है, 3 सेकंड ऐसा लाइट आएगा, 3 सेकंड दबाना,